బాబు అదిగోండి ఇది జున్ను ప్రాసెస్ అండి. ఇది అగో జున్ను పాలు తీసుకొచ్చారండి. జున్ను పాలు వేస్తున్నారు. జున్ను ఏ విధంగా తయారు చేయాలి అనే దాన్ని ఎలా మీకు వీడియోలో చూపిస్తున్నాం చూడండి. అదిగోండి అతను వచ్చేయి జున్ను పాలు అండి. అతను వచ్చేయి జున్ను పాలు. ఈ పక్కే కూడా జున్ను పాలేనండి. వేరే వేరే రైతులు తెస్తారు కాబట్టి వేరే వేరే ఊర్ల నుంచి రైతులు తెస్తారు అవి ఆ పాలు. ఈవేళ ఈరోజు వచ్చిన పాలు అండి అవన్నీ. అక్కడ ఇంకో రైతు తెచ్చారండి పాలు. అక్కడ ఆ రైతు తెస్తానండి. వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తాయండి. దగ్గర 40 గ్రామాల నుంచి వస్తాయండి మన పాలు. రోజుకు ఒక 4 5 అలా కంటిన్యూగా తెస్తూనే ఉంటారు. ఒక రైతు 3 లీటర్లు వస్తారు, ఒక రైతు 5 లీటర్లు వస్తారు, ఒక రైతు 10 లీటర్లు వస్తారండి. ఇంకోటి ఈ శొంఠి మిరియాలండి. అక్కడ తీసియండి మిరియాలండి. అవి మిరియాలు. అక్కడ మిరియాలు మాకు ఎప్పుడు 5 కేజీలు ఆర్డర్లో ఉంటాయండి. ఇప్పుడు 5 కేజీ మిరియాలు 5 కేజీలు శొంఠి పక్కన తీసి శొంఠి అండి. ఇది అక్కడ శొంఠి అండి. శొంఠి మిరియాలు శనికాల మీద ముద్ద నూరుతారండి. శనికాల మీద ముద్ద నూరి జున్ను పాలు కలుపుతారండి. చూడండి శనికాల మీద నూరుతారు చూడండి. శనికాల మీద నూరి మెత్తగా నూరాలండి. మెత్తగా నూరి అప్పుడు ఇంకోటి పాలు మొత్తం కలుపుతున్నారండి. పాలండి వాళ్ళు తెచ్చే రైతులు తెచ్చే పాలు ఏం చేస్తున్నారండి, పచ్చిపాలంగా తేడా లేదండి. పచ్చిపాలంగా తెస్తే బయట పాలు కలుస్తాయండి. కానీ వాళ్ళు తీసుకొచ్చి పోలే మొత్తం 3 పూటలు 4 పూటలు కలిపి ఇచ్చేస్తాను. అయ్యేలా జున్ను అవుతున్నాయి. బయట పాలు కలిసే అవకాశం ఏమీ లేదు. అయ్యేలా జున్ను అవుతున్నాయి అనమాట. ఆ తెచ్చిన రైతులు తెచ్చిన పాలు మొత్తం దట్ట వేసుకొని కలిపేసుకోవడమే. అక్కడ చూడండి పంచదార అండి. ఇది వేసేది పంచదార. వాళ్ళు ఓన్లీ పంచదారతో ఉండమన్నారు ఫంక్షన్కి. రేపు ఫంక్షన్ ఉంది పంచదారతో వండమన్నారు. వాళ్ళు మొదట శొంఠి మిరియాలు కలిపేసుకున్నారండి. ఇప్పుడు ఇంకో పంచదార కలుపుతున్నాను. పంచదార అండి. ఇది పంచదార కానీ బెల్లం కానీ జున్ను పాలు బేగా కరగదండి. ఎక్కువసేపు కలుపుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది కలుపుకోవడానికి. ఇది బెల్లం ఉందండి. ఇది ఒకటి ఇగో ఈ బెల్లం ఇవ్వండి. ఇవి కలిపించి బెల్లం తోడమన్నారు. ఇప్పుడు ఆ కలిపి ఆవు పాలండి పంచదారతో వండమన్నారు. అది ఇంకోటి పంచదార బస్తానండి. ఇవి చాలామంది డౌట్ వస్తుందండి. పక్కనే పెట్టుకొని మేము పౌడర్ అయితే కలుపుతున్నాం అనుకుంటున్నారు. అది పౌడర్ అయితే కాదండి, ఒక పంచదార అనేది. అంటే మీరు పక్కన పౌడర్ కలిపి చాలామంది నన్ను అడిగారు ఫోన్ చేసి, పక్కన బస్తాలు పెట్టుకొని కలుపుతున్నారు కదా అది ఏ పౌడరు ఏంటని అడుగుతుంటుంది. పౌడర్ కదండి పంచదార అండి. మీకు పంచదార తెలియడం గురించి క్లారిటీగా పెడతాం అది పక్కన బస్తాలో. ఇందులో మేము ఫ్రాడ్ పని ఏం చేయమండి. ఏదో పౌడర్ కలిపేసి ఏదో వ్యాపారం చేసి వస్తుంది కాదు. పక్కా ఒరిజినల్ పాలే. ఇంకోటి రైతులు పాలు తేయడం కూడా మీకు పెట్టి చూపించాం. ఇంకోటి ఈ విధంగా నీరు పట్టుకెళ్ళి ఆ పాత్రలు వేసుకోవాలండి. ఇంకోటి ఈ విధంగా నీళ్ళు పట్టుకెళ్ళి పాత్రలు వేసిన తర్వాత అండి అడిగిన ప్లేట్లు పెడతారండి. అడిగిన ప్లేట్లు పెట్టి